అదృష్టం ఏంటంటే కరెక్ట్గా 7 రోజుల క్రితం అంటే సాటర్డే రోజు అభిరామ్ బాబు స్టూడియోకి తీసుకొచ్చారు. అట్లానే కారులో తిరుగుతూ చూసి ఆపమని అన్నారు. వారితో ఆపి బాబు ఎలా ఉన్నావు అంటే నేను వారిని చూసి అసలు తట్టుకోలేకపోయాను. చాలా రోజుల తర్వాత పరిస్థితి చూసి ఆ అదృష్టాన్ని వారు కలిగించారు సాటర్డే రోజు. అయితే ఇంకొక విషయం చెప్పాల్సింది ఏంటంటే మేము సహితం ప్రోగ్రాం చాలా గ్రాండ్గా జరుగుతున్న టైంలో ఆ 7 ఎకరాలు అన్నపూర్ణలో నుంచి అందరూ ఆనందంగా ఉన్నారు. నాకు ఇంకా వస్తారని ఈవినింగ్ వరకు చూశాను. చెన్నై 100 years ఫంక్షన్ జరుగుతున్నా కానీ రామానాయుడు గారు లేకుండా ఉన్నది మొన్న మేము సైతం జరుగుతుంటే పక్కకు వచ్చేసి నేను సార్కి ఫోన్ చేశాను. చేస్తూ ఉంటాను అప్పుడు 9849022033 వారి నెంబర్ అలా గుర్తుంటుంది. చేస్తే మీరు లేని లోటు ఇక్కడ కనపడుతుంది, ఎక్కడ స్టార్ ప్రొడ్యూసర్ గారు కనపడలేదనేసి చాలామంది అనుకుంటున్నారు అనేసి మాట్లాడితే బాబు నాకు ప్రస్తుతం ఆరోగ్యం బాగాలేదు, కలుద్దాం మనం అన్నారు. కలుద్దాం మనము అనేసి డెఫినెట్గా కలుద్దామని అంటే ఈరోజు నిజంగా వెళ్ళే ముందు వారు సాటర్డే రోజు కలవటం జరిగింది. అంత భగవంతుడు వారు అన్న మాటని అలా మనకు కల్పించారు. వారి అంత మహా వ్యక్తిని కలవటం అనేది కరెక్ట్గా వారు ఎంపీగా చేసినప్పుడు మనం ఒక విషయాన్ని సామాజిక స్పృహ గురించి వారితో మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఒకే ఒక్క నిమిషం సార్. వారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర కలిసి ధైర్యంగా వారితో మాట్లాడటానికి అక్కడ కలిసినప్పుడు వారితో మాట్లాడటం అనేది జరిగింది. కొద్దిసేపు అక్కడ వెయిటింగ్లో చీఫ్ మినిస్టర్ గారి దగ్గరికి వచ్చినప్పుడు వారు ఇంటరాక్ట్ అయ్యి బాగా మాట్లాడుతూ ఉండేవాళ్ళు. అయితే ఒక వృద్ధాశ్రమం ఇనాగ్రేషన్కి చీఫ్ మినిస్టర్ అండ్ ఇప్పటి తెలంగాణ చీఫ్ మినిస్టర్ కేసీఆర్, అప్పటి ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఇద్దరూ కలిసి అక్కడ ఉన్నప్పుడు రామానాయుడు గారు వారిని పిలిస్తే చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు ఆగి మీరే ఇనాగ్రేషన్ చేయండి చేపించారంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ అవర్ రామానాయుడు గారు. అలాంటి గొప్ప వ్యక్తి వారు మొన్న వారి మాటల్లో 2-3 సార్లు చెప్పారు. చిన్నప్పుడే వారు సామాజిక స్పృహతోటి వారి ఊరిలో కూడా ఎంతో లీడర్షిప్ క్వాలిటీస్ ఉండి లైలా కాలేజీ మెడ్రాస్ వాళ్ళు వారికి మీకు సీట్ ఇస్తున్నాం రండి పిలిపించారనేది వారి మాటల్లో చెప్పారు. అది నిజంగా వారి గొప్పతనానికి తార్కాణం అనేసి అప్పటి విషయాలు గుర్తు చేస్తూ ఒకసారి చెప్పారు. మరొక విషయం ఏంటంటే అక్కినేని నాగేశ్వరరావు గారు వారితో కూడా కొద్ది సాన్నిహిత్యం ఉన్నది కాబట్టి వారు మాట్లాడుతూ వారి ఇంట్లో మాట్లాడినప్పుడు 2-3 సార్లు ఏదో విషయంలో ఎన్టీఆర్ గురించి రామానాయుడు గారి గురించి మాట్లాడేవారు అక్కినేని నాగేశ్వరరావు గారు. రామానాయుడు గారు ఈజ్ ద టాల్ మ్యాన్ ఆఫ్ ది ఇండస్ట్రీ అని ఎప్పుడు వారు అంటూ ఉండేవారు. నాతో చెప్పారు ఈజ్ ద టాల్ మ్యాన్ ఆఫ్ ది ఇండస్ట్రీ. నిజంగా ఆయన హిమాలయ పర్వతాలంత ఎత్తు ఉన్న మహా వ్యక్తి. ఈరోజు వారిని చూడగానే బిల్ గేట్స్ ఆయన బుక్లో రాసిన 2 పదాలు గుర్తొచ్చి నేను ఆ విషయం చెప్తున్నాను. ఆయన ఏం రాశాడంటే I studied everything in this world, but I never got topped. But all the toppers of the latest leading universities in the world are my employees. అట్లా పెద్ద నటులు ఎవరున్నా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఏంటి, నిన్న అనిల్ కపూర్ గారు కూడా చెప్తున్నారు ఈజ్ ద గ్రేట్ పర్సన్ అనేసి వచ్చి ఫ్యూనరల్ ఒక పక్కన జరుగుతుంటే ఒక పక్కన కూర్చున్నాను. అలాంటి పెద్ద నటులందరూ కూడా వీరి యూనివర్సిటీలో జస్ట్ ఎంప్లాయీస్ అండ్ స్టూడెంట్స్. అలాంటి గొప్ప వ్యక్తి రామానాయుడు గారు అనేసి చెబుతూ వారి ఆత్మకు శాంతి కలగాలనేసి వారి కుటుంబ సభ్యులందరికీ ఈ యొక్క గ్రేట్ ట్రెజరీని వారు బేరు చేసే ఆ యొక్క శక్తిని ఆ భగవంతుడు వారందరికీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్. థ్యాంక్ యూ.